కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలకు మరోసారి కమిషన్ విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విచారణలో భాగంగా పలువురు ఇంజనీర్లు, అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై కమిషన్ విచారణ చేపట్టనుంది. అయితే ఇందులో భాగంగా ఓపెన్ కోర్టుకు ఎవరిని పిలవాలనే దానిపై జస్టిస్ చంద్రఘోష్ ఓ నిర్ణయానికి రానున్నారు. గతంలో ఓపెన్ కోర్టులో విచారణలో ఇంజనీర్లు, అధికారులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఇక నుంచి ఆ విచారణ సమయాన్ని ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అయితే కమిషన్ ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయనుంది. అదేవిధంగా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలకు మరోసారి కమిషన్ విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విచారణలో భాగంగా పలువురు ఇంజనీర్లు, అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై కమిషన్ విచారణ చేపట్టనుంది. అయితే ఇందులో భాగంగా ఓపెన్ కోర్టుకు ఎవరిని పిలవాలనే దానిపై జస్టిస్ చంద్రఘోష్ ఓ నిర్ణయానికి రానున్నారు. గతంలో ఓపెన్ కోర్టులో విచారణలో ఇంజనీర్లు, అధికారులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఇక నుంచి ఆ విచారణ సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అయితే కమిషన్ ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయనుంది. అదేవిధంగా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది.